హరే కృష్ణ. అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునేటప్పుడు ప్రార్థనలు చేద్దాము. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము భగవద్గీత 2వ అధ్యాయము మనం నేర్చుకుంటున్నాము. ఆత్మతత్వం గురించి నేర్చుకుంటున్నాము. ఈరోజు మనం 26, 27, 28 3 శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ముందుగా శ్లోకా చదువుకుని ఆ తర్వాత అనువాదం పూర్తి చేసుకున్న తర్వాత దాని యొక్క అర్థం ఏమిటి అని చెప్పి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అదా చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తదాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. అధ చైనం, ఒకవేళ ఓ మహాబాహ, ఇక్కడ మహాబాహో అని చెప్పి అర్జునుడిని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నారనమాట. ఓ మహాబాహో అధ చైనం, ఒకవేళ నిత్యజాతం నిత్యం. యొక్క ఆత్మ కనుక నిత్యము, ఆత్మ జీవ లక్షణాలు లేకపోతే ఆత్మ ఎప్పుడూ కూడా పుట్టుతూ ఉంటుంది, మరణిస్తూ ఉంటుంది అని తలచినను దుఃఖించుటకు ఎట్టి కారణము లేదు. ఆత్మ మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ మరణిస్తూ ఉంటుంది అని చెప్పి తలచినా సరే దుఃఖానికి కారణం లేదు. కారణం ఎందుకు లేదు అది మనం కొద్దిసేపట్లో చూద్దాం. మనం ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారు 27వ శ్లోకంలో, జాతస్య హి ధ్రువో మృత్యు మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. శోచితుమర్హసి, దుఃఖించడానికి తగదు. ఏమి దుఃఖించడానికి తగదు? పుట్టిన వానికి మరణము తప్పదు, మరియు మరణము పిదప జన్మము తప్పదు. కావున అనివార్యమైన నీ విద్యుక్త ధర్మ నిర్వహణమునందు నీవు దుఃఖింపరాదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తాని ధనాన్యేవా తత్ర కా పరివేదన. తత్ర కా పరివేదన, ఎందుకు ఈ యొక్క వేదన, ఎందుకు ఈ దుఃఖం, ఎందుకు? దీనికి సృజింపబడినటువంటి జీవులందరూ ఆదిలో కనపడక మధ్యలో కనపడి నశించిన పిమ్మట తిరిగి కనపడక ఇందురు. అట్టి ఎడ దుఃఖించుటకు అవసరమేమి కలదు? తత్రకా పరివేదన, దుఃఖించుటకు అవసరమేముంది అని చెప్తూ ఉన్నారన్నమాట. నిన్నటి శ్లోకం అంటే శుక్రవారం మనం ఏం తెలుసుకున్నాం మనము? ఈ ఆత్మ ఏ విధంగా చాలా స్థిరంగా ఉంటుంది. ఆత్మ అనేటువంటిది ఎలా ఉంటుంది? నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః. మొత్తం చూసుకున్నాం మనం. ఆత్మ అనేటువంటి ఎటువంటి ఆయుధాల చేత కూడా ఖండించబడదు. ఆత్మ అనేటువంటిది అగ్ని చేత దహింపబడదు. ఆత్మ అనేటువంటిది నీటి చేత తడపబడదు. ఆత్మ అనేటువంటిది గాలి చేత అటు ఇటు కూడా ఏమీ చేయబడదు. ఆత్మని ఎవరు కూడా ఖండించలేరు,
సో, ఆత్మనెవరు కూడా కాల్చలేరు. ఆత్మ ఎందులో కూడా కరగదు. ఆత్మని ఎవరు కూడా ఎండబెట్టలేరు. ఆత్మ ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుంది. ఆత్మ ప్రతి చోట ఉంటుంది. అన్ని చోట ఉంటుంది. సర్వగత మొత్తం అన్ని చోట్ల కూడా ఉంటుంది ఆత్మ. సో, తర్వాత ఏమిటి స్థిరంగా ఉంటుంది. ఆత్మకేమి మార్పు అనేటువంటిది ఉండదు. ఇంకా ఆత్మ అనేటువంటిది ఏమిటి? మన యొక్క పెర్సెప్షన్‌కి అందదు. అచింత్య. సో, మన యొక్క మనసుకిది అందదు. ఆ తర్వాత ఇన్‌కన్సీవబుల్ ఎవరు కూడా దీన్ని ఆహ్, కనిపెట్టలేరనమాట. ఇంకా ఏమిటి? ఆత్మకి కలిసిపోవడం గాని, మార్పులు చెందడం గాని ఏమీ ఉండదు. సో, కాబట్టి ఇటువంటి ఆత్మ గురించి ఆత్మ ఇటువంటి ఆత్మ ఉన్నప్పుడు ఎందుకు నువ్వు దుఃఖిస్తూ ఉన్నావు? అని చెప్పేసి నాను శోచితుమర్హసి. సో, కాబట్టి ఆత్మ ఇంత స్థిరంగా ఉన్నప్పుడు ఆత్మ అనేటువంటిది శరీరం తీసుకుంది కాబట్టి, ఈ యొక్క శరీరం గురించి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? నాను శోచితుమర్హసి. సో, ఇక శరీరం గురించి నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అని చెప్పేసి మొత్తం ఆత్మతత్వం గురించి అంతా కూడా చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ 26వ శ్లోకంలో చెప్తున్నారనమాట. ఎందుకంటే గనక శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడు కూడా కొంతమంది యొక్క ఆత్మను గురించి, కర్మ సిద్ధాంతం గురించి పట్టించుకోనటువంటి వాళ్ళు, నమ్మనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పుడు కూడా. అప్పుడు కూడా ఉన్నారనమాట. సో, అందుకని చెప్పి స్వామి ఏం చెప్తున్నారు, అటువంటి వాళ్ళ కోసం కూడా ఏం చెప్తున్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఎవరు? యొక్క బుద్ధిస్ట్ ఫిలాసఫీ అన్నమాట. సో, బుద్ధిస్ట్ ఫిలాసఫీ, ఆ తర్వాత లోకాయతిక, వైభాషిక అని చెప్పి కొంతమంది, ఆ తర్వాత ఇంకా వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. సో, వాళ్ళేమంటారు అనంటే కనుక, వాళ్ళు ఆత్మే లేదు అని చెప్పేసి వాళ్ళు అంటారనమాట. సో, ఆత్మ అనేటువంటిదే లేదు అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. ఈ యొక్క ఆత్మతత్వం గురించి వాళ్ళు నమ్మనే నమ్మరనమాట. సో, వాళ్ళేమంటారు, మొత్తం ఆత్మే లేదు అని అంటారు. హ్మ్. సో, అటువంటి వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అనంటే గనక, అటువంటి ఫిలాసఫర్స్ చెప్పుకున్నాం గదా! కృష్ణ భగవానుడు ఉన్నప్పుడు కూడా అటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో, వాళ్ళందరూ ఏం చెప్తారు అనంటే గనక, ఏం లేదండి. మనము ఆత్మ ఉంది అంటే గనక ఏమిటి? చైతన్యం అనేటువంటిది ఉండాలి. ఆత్మ ఉంది అంటే ఆత్మ ఆ శరీరంలో ఉంది. ఎక్కడైనా ఆత్మ ఉంది అంటే గనక కాన్షియస్‌నెస్ చైతన్యం అనేటువంటిది ఉండాలన్నమాట. సో, ఈ చైతన్యం అనేటువంటిది ఎప్పుడొస్తుంది? చైతన్యం అంటే గనక ఏదో ఒక లక్షణాలుండాలి. యాక్టివిటీ ఏదో ఒకటుండాలి. ఎప్పుడొస్తుంది అంటే గనక వాళ్ళేం చెప్తారంటే గనక, ఈ యొక్క భౌతికపరమైనటువంటి కొన్ని రకాలైనటువంటి కండిషన్స్ అన్నమాట. పరిస్థితుల్లో ఏమవుతుంది, ఆ పరిస్థితులన్నీ కూడా చాలా బాగా మెచ్యూర్ అంటే గనక ద పరిపూర్ణమయిన తర్వాత ఏమవుతాయంట, ఈ యొక్క సింప్టమ్స్ అన్నీ కూడా వస్తాయి. సో, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. కొన్ని రకాలైనటువంటి భౌతిక పరిస్థితులన్నీ కూడా కలిసినప్పుడు, ఒక సరైనటువంటి పాళ్ళలో ఆ భౌతికపరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా కలిసినప్పుడు ఏమవుతాయంటే, అవన్నీ కూడాను చాలా మంచి స్థాయికి వచ్చిన తర్వాత, అప్పుడు ఏమవుతుందంట, ఈ యొక్క సింప్టమ్స్ చైతన్యం యొక్క లక్షణాలన్నీ కూడా బయటపడతాయి అని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. ఇంకా కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటారు, ఏమి లేదు. మేము జీవుల్ని పుట్టించేయగలము. ఏమి లేదు. కొన్ని భౌతికపరమైనటువంటి మూలకాలుంటాయి. కొన్ని రకాలైనటువంటి రసాయనాలుంటాయి. ఈ రెండింటిని కూడా తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి వాటిని సరైనటువంటి పాళ్ళలో వాటిల్ని కలపాలి. కలిపిన తర్వాత అవన్నీ కూడా ఏమవుతాయి, ఒక స్థాయికి వస్తాయి. మెచ్యూర్ అవుతాయి. హ్మ్. అటువంటి స్థాయికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా ఈ యొక్క శరీరం యొక్క లక్షణాలు, జీవుల యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా బయటపడతాయి. సో, అని చెప్పారనమాట. ఎవరు శాస్త్రవేత్తలందరూ చెప్తారు. ఇంకేముంది మేము తయారు చేసేస్తున్నాం ల్యాబ్‌లో. మేము జీవులందరిని కూడా సృష్టించేస్తాం. ఏ రకం కావాలంటే ఆ రకం. ఆ! 4 కాళ్ళు కావాలా? 8 కాళ్ళు కావాలా? 16 కాళ్ళు కావాలా? ఎన్ని చేతులు కావాలి? అన్ని చేతులు ఎలా కావాలంటే అలాగే ఎన్ని రకాల రంగుల్లో కావాలంటే అన్ని రకాల్లో రంగుల్లో మేమంతా కూడా జీవుల్ని సృష్టించేస్తాం అని చెప్పి ఎప్పటినుంచో చెప్తున్నారు వీళ్ళు. ఇప్పటిదాకా కూడా ఒక్క జీవినైనా సృష్టించగలిగారా? సృష్టించలేకపోయారు. మహా అయితే వీళ్ళు ఏమి చేయగలిగారు? సో, ఈ ప్రాసెస్ ఏదైతే గనక ఉంటుందో, ఫలదీకృతం ఏదైతే ఉంటుందో వాటిల్ని వాటిల్ని తీసుకొనొచ్చి, వాటిల్ని కాంబినేషన్ కలిపి, వాటిల్ని ఒక వూమ్‌లో పెట్టి తయారు చేసి, లేకపోతే ఆర్టిఫిషియల్ వూమ్‌లో టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారు కదా! సో, ఇప్పుడు చాలా ఫేమస్ ఐవీఎఫ్ అని అంటున్నారు.
సో, అలాగా వూమ్స్‌లో పెట్టి వాటిల్ని తయారు చేయగలుగుతున్నారే గానీ, సొంతంగా జీవుల్ని మాత్రము వీళ్ళు సృష్టించలేకపోయారు ఇప్పుడు దాకా కూడాను. వాళ్ళకి ఎప్పుడు అడిగినా సరే వాళ్ళేమంటారు, "ఇదిగోండి మేము సృష్టించేస్తున్నాం. ఇంక రెడీగా ఉంది. ఇంకేం లేదు. ఇంకొక 1 ఇయర్ అంతే. 1 ఇయర్‌లో మేము రెడీ అయిపోతున్నాం. మాది ప్రోటోటైప్ ఒకటి చేస్తున్నాము. 1 ఇయర్‌లో మేము రెడీ అయిపోతున్నాం. మొత్తం జీవులందరిని కూడా మేము సృష్టించేస్తాం" అని చెప్తూ ఉన్నారనమాట. సో, ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారనమాట. సో, ఇటువంటి వాళ్ళు ఏమవుతుందంటే కొంతమంది ఈ విధంగా ఈ యొక్క బుద్ధిస్ట్ ఫిలాసఫీ అంటే భక్తి లేకుండా వీళ్ళందరూ కూడా వేదాలని ఎవరైతే కనుక త్యజించారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారండి. వాళ్ళ భయం ఏమిటి? ఎందుకు వీళ్ళకింత భయం? ఎందుకింత భయం? ఎందుకింత అలాగా వాళ్ళు వాదిస్తూ ఉన్నారు? లేదు, 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 లేదు అని ఎందుకు వాదిస్తూ ఉన్నారు ఆత్మ అంటే గనక, ఒకవేళ ఆత్మ ఉంది అని చెప్పేసి వాళ్ళు భావిస్తే గనక వాళ్ళేం చేయాలి? వేదాలు చెప్పినట్లు వినాలి. వేదాల్ని పాటించాలి. వాళ్ళకి వేదాల్ని పాటించడం ఇష్టముండదు. ఎందుకంటే గనక వాళ్ళ భావన చిన్నప్పటి నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వస్తారు. సో, వీళ్ళు కూడా అదే విధంగా ఎందుకంటే గనక మనం వచ్చేదంతా కూడా ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటి మన యొక్క కండిషనింగ్ అన్నమాట అలా ఉంటుంది. సో, వీళ్ళందరూ కూడా ఏమంటారు? "ఏం లేదు ఇవన్నీ కూడాను. ఆత్మ లేదు, ఏమీ లేదు. హ్మ్. సో, ఎంతుందో నువ్వు ఈ జీవితంలో ఎంజాయ్ చేసేయి. నువ్వు ఎలాగోలాగో పుట్టావు నువ్వు ఏదో కాంబినేషన్‌లో. సో, ఉన్నంత వరకు కూడా పూర్తిగా ఎంజాయ్ చేసేయి మొత్తం అంతా. బెగ్, బారో, స్టీల్. కుదిరితే గనక ఏం చేయాలి? అడుక్కొని తిను. లేకపోతే ఎవరు ఇవ్వట్లేదా? అప్పు చెయ్యి. లేకపోతే అప్పుడు కూడా ఎవరు ఇవ్వట్లేదా? దొంగతనం జెయ్యి. కానీ జీవితం యొక్క ఉద్దేశ్యం ఏంటి? హైయెస్ట్ లెవెల్ పూర్తిగా ఇంద్రియ తృప్తి చేసేయాలి. దాంట్లో ఎటువంటి లోటు ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళేమని చెప్తారు? వన్ లైఫ్. హ్మ్. వన్ లైఫ్. ఒకటే జీవితం నీకుంది. ఆ తర్వాత ఇంకేం లేదు. కాబట్టి ఉన్నదాన్ని నువ్వు పూర్తిగా ఎంజాయ్ చేయి. లేకపోతే గనక దీన్ని వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు. ఆత్మ అనే కాన్సెప్టే లేదు. సో, ఏదో ఒకలాగా నువ్వు పుట్టావు. పుట్టిన తర్వాత రసాయనాల్లోంచో ఎలాగో భౌతిక పరంగా ఏదో ఒక రకంగా పుట్టావు నువ్వు. కాబట్టి పుట్టిన దాన్ని నువ్వు 100కి 100 పాళ్ళేంటి 100కి 200% నువ్వు ఎంజాయ్ చేయాలని చెప్తారు. కొంతమంది ఎలా ఉంటారు అనంటే గనక తినడం నాలుకని సంతృప్తి పరుచుకోవడానికి సో, వాళ్ళేం జేస్తారంటే గనక చాలా అన్ని రకాలు కూడా తినేస్తారనమాట. తిన్న తర్వాత ఏమవుతుంది మనకి కడుపులోకి వెళ్ళిపోతుంది. కడుపు నిండిపోతుంది. ఆ తర్వాత మనం తినలేం కదా! మళ్ళీ మనం నెక్స్ట్ రోజు తినొచ్చులే మళ్ళీ డైజెషన్ ఉంటే అవి రేపు పొద్దున తినొచ్చులే అనుకో వాళ్ళు ఎంత ఇంద్రియ భోగం చేయాలి అని అనుకుంటారంటే, కావాలని చెప్పేసి ఏదో ఒకటి టాబ్లెట్స్ లాంటివి ఏవో ఒకటి తీసుకొని వామిటింగ్స్ చేసేసుకుంటారు మొత్తం తిన్నదాన్నంతా కూడా. అప్పుడు ఎందుకిలా చేసుకుంటున్నావు కావాలని చేసుకుంటుంటే లేదు లేదు మళ్ళీ తినాలి కదా! అదే రోజు డబుల్, ట్రిపుల్ కోటా తినాలి. సో, ఆ విధంగా కొంతమంది వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. సో, వాళ్ళెప్పుడు కూడా ఆత్మ గురించి గాని, ఆత్మ ఉందని గాని ఎవరు కూడా పట్టించుకోరనమాట. ఇంకా చాలా మందుంటారు భారతదేశంలో కూడా రకరకాల స్థాయిల్లో ఉన్నారనమాట వీళ్ళందరూ కూడాను. సో, కొంతమంది కర్మ సిద్ధాంతం అంటారు. కొంతమంది వైభాషికాస్ అంటారు. లోకాయుక్తికాస్ అంటారు. వీళ్ళందరూ కూడా చాలా మందున్నారనమాట. వీళ్ళందరూ కూడా ఏమంటారు కొంతమంది ఆత్మను నమ్ముతారు. కొంతమంది ఆత్మ లేదంటారు. కొంతమంది కర్మ అంటారు. కొంతమంది సాంఖ్య అంటారు. సో, మనం కనుక వీటిల్ని మొదలుపెడితే గనక, సరైనటువంటి దారి దొరకడం అనేటువంటిది చాలా చాలా కష్టము. సరైనటువంటి విల్ బి లాస్ట్. హ్మ్. మీకు ఒక పెద్ద ఊర్లో మహానగరంలో ఏదో ఢిల్లీలోనో, లేకపోతే లండన్‌లోనో, ముంబైలోనో తీసుకొచ్చి మిమ్మల్ని దింపేశారు. అప్పుడే దింపేశారు. మీకేమి తెలీదు ఆ ఊరు గురించి. మీ చేతిలో ఒక గూగుల్ మ్యాప్ లేదు, ఫోన్ లేదు, ఏమీ లేదు. మామూలు మ్యాప్‌లు కూడా లేవు మీ దగ్గర. ఏం చేస్తారు మీరు? ఏం తెలుస్తుంది? అటు వెళ్తారు, ఇటు వెళ్తారు ఏమి తెలీదు. యూ విల్ బి లాస్ట్. హ్మ్. ఏదో రైల్వే స్టేషన్‌కెళ్ళాలి మీరు అక్కడి నుంచి వేరే స్టేషన్‌కెళ్ళాలి. ఎవరిని అడిగినా సరే చెప్పట్లే సరిగ్గా. అందరూ కన్‌ఫ్యూజ్ చేసేస్తున్నారు. కొంతమంది ఎడమ వైపు వెళ్ళమంటారు. కొంతమంది కుడి వైపు వెళ్ళమంటారు. నీ చేతిలో మ్యాప్ లేదు. గూగుల్ మ్యాప్ లేదు. ఎవరడిగినా సరిగ్గా చెప్పట్లేదు. మీరు రైల్వే స్టేషన్‌కి వెళ్ళగలరా అక్కడ? ఆ ఊర్లో పెద్ద ఊర్లో? వెళ్ళలేరు. యూ విల్ బి లాస్ట్. అలా తిరుగుతూ, తిరుగుతూ ఉంటారు. మనందరి పరిస్థితి కూడా అదే అన్నమాట. భౌతిక ప్రపంచంలోనే ఈ రకరకాల సిద్ధాంతాలు, రకరకాల పరిస్థితులు వీటిలన్నిటిలోనూ కూడా మనం ఏం చేస్తున్నాం ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాం మనం. మనకు తెలియట్లేదు. ఎలాగ దీని నుంచి బయటపడాలి? ఆ రైల్వే స్టేషన్‌కి వెళ్తే గనక అక్కడి నుంచి ఆ సిటీలోంచి బయటికి వెళ్ళిపోవచ్చు. బట్ ఆ రైల్వే స్టేషన్‌కి వెళ్ళడానికి దారి దొరకట్లేదు.
సో, అలాగే వీళ్ళందరూ కూడా ఏముంది, ఈ యొక్క ఆత్మతత్వం గురించి అసలు వీళ్ళు నమ్మనే నమ్మరు. ఆత్మ అనేటువంటిదే లేదు అని చెప్తూ ఉంటారనమాట. సో, అప్పుడు ఎందుకు మరి అర్జునుడికి ఈ విషయం చెప్తున్నారు స్వామి? సో, ఒకవేళ అర్జునుడు కనుక ఆత్మని నమ్మకపోతే గనక మళ్ళీ అర్జునుడు ఏమైనా మళ్ళీ కౌంటర్ వేస్తారు గదా! సో, స్వామి ఏం చెప్పారు ఇంతకుముందు ఆత్మ ఉంది. సో, ఆత్మకి మరణం అనేటువంటిది ఉండదు. సో, ఎవరినైనా సరే నువ్వు చంపినా సరే వాళ్ళ యొక్క బయట ఉన్నటువంటి ఆ యొక్క శరీరం ఔటర్ డ్రెస్ బయట వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తులు లాంటిది మాత్రమే ఏమవుతుంది నాశనం అవుతుంది అని చెప్పారు. సో, వెంటనే అర్జునుడు చెప్పొచ్చు కదా! అసలు ఆత్మే లేదు. ఎందుకంటే అటువంటి భావాన్ని, అటువంటి ఒక తర్కాన్ని అర్జునుడు తీసుకొని రావచ్చు కదా! అసలు ఆత్మే లేదు అనేటువంటి తర్కాన్ని. ఆత్మ లేకపోతే గనక నేను ఏదో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళని చంపేస్తే గనక ఏమవుతుంది? నాశనం అయిపోతుంది కదా! వాళ్ళ ఎంజాయ్‌మెంట్‌ని నేను ఆపేస్తున్నాను కదా! అని చెప్పని అనుకోవచ్చు. అందుకని శ్రీకృష్ణ భగవానుడు 26వ శ్లోకంలో కూడా చెప్తున్నారు. ఆ విధంగా నువ్వు ఆలోచించినా సరే వీళ్ళని చంపడంలో తప్పు లేదు. ఎందుకు తప్పు లేదంట? సో, వీళ్ళేం చెప్తున్నారు సైంటిస్ట్‌లందరూ కూడాను ఆత్మ లేదు అని చెప్తున్నారు. శరీరం అనేటువంటిది ఏమిటి? కొన్ని రకాలైనటువంటి రసాయనాలు, కొన్ని రకాలైనటువంటి భౌతిక పరిస్థితుల మధ్యలో జీవులు ఉత్పన్నమయ్యారు. అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో, మనము ఎవరైనా సరే కెమికల్స్ పోయినియి అనుకోండి. ఎవరైనా బాధపడతారా? రసాయనాలు పోయినియి అని బాధపడతారా? మీరు మీ ఇంట్లో కెమికల్స్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మీ ఇంట్లో మీ ఇల్లు క్లీన్ చేసుకోవడానికి హార్పికో లేకపోతే గనక లైజాలో అలాంటివేవో తెచ్చుకుంటారు మీ ఇంట్లో. అవన్నీ కూడా ఏంటి కెమికల్సే. సో, మీ ఇంట్లో చిన్న పిల్లవాడు ఎవరో ఒకళ్ళు గమ్ముని మీరు అక్కడ పక్కన పెట్టింది తన్నేసారనుకోండి, ఒలికిపోయిందనుకోండి. ఏమవుతుంది? మీరేమన్నా పెద్ద ఎక్కువ బాధపడిపోతారా? ఏం బాధపడరు కదా! ఓకే. అయ్యో! ఒలికిపోయింది పాపం డబ్బులు వేస్ట్ అయినియి అని చెప్పి కొంచెం ఒక్క నిమిషం అనుకుంటారు. పోన్లే చిన్న పిల్లాడు కదా! తెలీదు వాడికి అని చెప్పి వెంటనే మనం వదిలేస్తాం. పెద్దగా పట్టించుకోము దాన్ని. సో, అలాగే అర్జునుడు కూడా చెప్తున్నారనమాట. నువ్వు నిజంగానే ఆత్మ లేదు అంటే గనక శరీరం అంతా కూడా రసాయనాలు, భౌతిక పదార్థాలతోటి తయారైంది అనంటే గనక, ఒకవేళ అది నాశనం అయిపోతే గనక భౌతిక పదార్థాలే కదా! దాని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం ఏముంది? సో, ఆ విధంగా స్వామి చెప్తూ ఉన్నారనమాట. సో, ఆ వాదం అయిపోయిన తర్వాత మళ్ళీ 27వ శ్లోకంలో మళ్ళీ చాలా ఫేమస్ శ్లోకం అన్నమాట ఇది. చాలా సార్లు భగవద్గీత చెప్తూ ఉంటారు. అక్కడక్కడ ప్లే చేసినప్పుడు తెలుగులో కూడా చాలా ఫేమస్ అన్నమాట. ఎందుకంటే ఘంటసాల గారు పాడిన దగ్గర నుంచి. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం మృత్యుం ధ్రువం జన్మ మృతస్య చ. పుట్టిన వానికి మరణము తప్పదు. మరణము పిదప జన్మము తప్పదు. కావున అనివార్యమైన నీ విద్యుక్త ధర్మ నిర్వహణమునందు నీవు దుఃఖింపరాదు. సో, ఇక్కడ మళ్ళీ స్వామి ఏం చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు కర్మవాదం గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో. సో, మనకు పైన చూస్తే పుట్టిన వాళ్ళకి మరణము, మరణించిన వాళ్ళకి జన్మం అనిపిస్తూ ఉంటుంది గానీ, బట్ ఇక్కడ చెప్పింది ఏంటంటే గనక కర్మవాదం అన్నమాట. సో, కర్మవాదంలో స్వామి ఏం చెప్తున్నారు? సో, పుట్టిన వాళ్ళకి మరణం తప్పదు. మరణం వచ్చిన వాళ్ళకి మళ్ళీ పుట్టక తప్పదు. అంటే గనక ఏమిటి? మళ్ళీ ఇంతకు ముందులాగే ఆ యొక్క ఆత్మతత్వం గురించి చెప్తూ ఏమవుతున్నారు? మ జన్మించిన వాళ్ళు మళ్ళీ మరణిస్తారు. మరణించిన వాళ్ళు మళ్ళీ జన్మిస్తారు. అంటే గనక ఏ విధంగా జన్మిస్తారు వాళ్ళు? వాళ్ళు చేసినటువంటి కర్మను బట్టి. వాళ్ళు చేసినటువంటి కర్మను బట్టి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మానుసారము జన్మ అనేటువంటిది తీసుకోవాలి. సో, కర్మానుసారము వాళ్ళు జన్మ తీసుకొని వచ్చిన తర్వాత, ఒక నిర్ణయమైనటువంటి కాలం ఉంటుంది. ఎంతసేపు ఉండాలి ఆ శరీరము, ఎంతవరకు ఆ యొక్క కర్మలని మంచి ఫలితాలు గాని, చెడ్డ ఫలితాలను గాని అనుభవించాలి అనేటువంటి సమయం ఉంటుంది. ఆ సమయం పూర్తయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది ఆ యొక్క శరీరం నాశనం అయిపోతుంది. మళ్ళీ జీవుడు ఇంకొక శరీరాన్ని తీసుకోవాల్సుంటుంది. సో, కాబట్టి యొక్క మరణ చక్రంలో అందరూ కూడా ఏం చేస్తున్నారు? ముక్తి అనేటువంటిది లేకుండా మళ్ళీ, మళ్ళీ ఈ యొక్క ఆశల బంధంలో అందరూ కూడా ఏం చేస్తున్నారు? తిరుగుతూ ఉన్నారు. ఆశల బంధంలో తిరుగుతూ ఉన్నారు అందరూ కూడాను. సో, అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఆ విధంగా జనన మరణ చక్రాల్లో తిరుగుతూను రకరకాల హత్యలు చేస్తూ ఉన్నారు. జంతు హింస చేస్తూ ఉన్నారు. యుద్ధాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా అనవసరమైనటువంటి పనులు. హింస, యుద్ధము ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అనవసరంగా. సో, ఏమవుతుంది? హింస, యుద్ధము ఇలాంటివి చేయకూడదు అంటే గనక కొంతమంది రెడీ అయిపోతారనమాట. కొంతమంది ఏమంటారు? అహింస చేయాలి. ఎవరికీ ఏమి హాని చేయకూడదు.
సో, ఎదుటివాడు వచ్చేసి మనల్ని కొట్టేసినా సరే మనం ఏం మాట్లాడకూడదు. సో, ఇలాంటివన్నీ బూటకమైనటువంటివన్నీ కూడా కొంతమంది చెప్తూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా చెప్పి, చెప్పి, విని, విని మనం అందరం కూడా ఎలా అయిపోయాము, చాలా ఏం చేసినా, ఎవరేం చేసినా సరే అలాగే ఏమి చేయకుండా, రెస్పాన్స్ ఏమి ఇవ్వకుండా ఉండేలాగా తయారైపోయామనమాట. సో, ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారు? హింస అనవసరముగా చెయ్యకూడదు అని చెప్తూ ఉన్నారు. అనవసరంగా హింస చేయకూడదు. ఏదో మీరు సరదాగా ఎక్కడికో బయటికి వెళ్లారు. వెళ్తూ, వెళ్తూ అక్కడ ఏదో చిన్న పక్షి ఏదో కనిపించింది. సరదాగా మీరు దాన్ని చంపేశారు. సరదాగా. లేకపోతే మీకేదో ఆకలేస్తోంది. సో, అక్కడ తినడానికి మీకింకా చాలా శాకాహారమైనటువంటి పదార్థాలన్నీ కూడా ఉన్నాయి. అయినా సరే ఏం కావాలి మీకు? నాన్ వెజ్ కావాలి. ఏమని చెప్తారు? ఈ మధ్య నాకు చాలా నీరసంగా ఉంటుందండి. ఎనర్జీ శక్తి ఉండట్లేదు. అసలు ప్రోటీన్ కావాలి నాకెక్కువ. అందుకని ఏం చేస్తాను నేను, అక్కడ పక్కనే ఉన్నటువంటి ఆ మేకనో, ఆ తర్వాత ఆ కోడినో, దేన్నో దాన్ని చంపుకొని తినేస్తా. తింటే గనక ఏమవుతుంది? నాకు శక్తి వచ్చేస్తుంది. ప్రోటీన్ వచ్చేస్తుంది. ఇది అనవసరమైనటువంటి హింస. సో, ఇక్కడ హింస మానండి అని చెప్తున్నారు అనంటే గనక మనకి శాస్త్రాల్లో ఈ అనవసరమైనటువంటి హింస మానండి అని చెప్తూ ఉన్నారు. కానీ అవసరమైనటువంటి హింస ఏమిటి? ఎప్పుడైతే గనక ఒక దొంగవాడెవరో మనల్ని చంపడానికొచ్చేసాడు. మన వస్తువులన్నీ కూడా దొంగిలించడానికి వచ్చేసాడు. అప్పుడు కూడా నేను హింస చేయకూడదు, వాడిని కొట్టకూడదు, వాడిని పట్టుకోకూడదు. సో, వాడు ఒక వస్తువు తీసుకొని వెళ్తున్నాడంటే గనక నేను ఇంకో వస్తువు, బాబు ఇది మర్చిపోయావు, ఇది కూడా తీసుకొని వెళ్ళు అని చెప్పి మనం ఎవరైనా చేస్తామా? చెయ్యం కదా! మనం ఏం చేస్తాం అటువంటి పరిస్థితుల్లో? వాడిని మనకి కుదిరినంత వరకు ఏ కర్రో, లేకపోతే ఏది దొరికితే అది, కత్తో, ఇంట్లో ఏదుంటే అది పట్టుకుని వాడిని తీసుకొని వెళ్ళకుండా ఉండడానికి మనం ప్రయత్నిస్తాం గదా! సో, అప్పుడు హింస చేయకుండా కూర్చోవాలి అని ఎవరైనా చెప్తారా? చెప్తే గనక ఏంటి మనం నమ్ముతామా? మనం చేస్తామా? సో, మరి అలాంటప్పుడు మనం హింస చేయకూడదు అని జెప్పేసి మనం ఊరికే చేతులు ముడుచుకొని కూర్చోకూడదనమాట. హింస అనేటువంటిది ఏమిటి? చెయ్యాలి. ఎప్పుడు చెయ్యాలి? అవసరమైనప్పుడు చెయ్యాలి. పామొచ్చింది మిమ్మల్ని కరవడానికి సిద్ధంగా ఉంది. అప్పుడు నేను హింస చేయకూడదు. చేతులు కట్టుకు కూర్చుంటాను. అది కాటేస్తే కాటేయని అని చెప్పి మనం కూర్చుంటామా? కూర్చోం కదా! వెంటనే కర్ర పట్టుకొని దాన్ని కొడతాం మనం. ఎందుకంటే మన ప్రాణాలను మనం రక్షించుకోవాలి కాబట్టి. హ్మ్. ఒక చిన్న పిల్లుంటుంది. పిల్లి ఏం చేస్తుంది మామూలుగా ఉన్నప్పుడు అది మనం వస్తేనే అది పరుగు పెట్టుకొని వెళ్ళిపోతుంది ఎక్కడికో. అదే పిల్లిని మీరు అన్ని తలుపులు కూడా వేసేసి దాన్ని కొట్టడానికి వెళ్ళండి. సింహంలాగా మీ మీద దాడి చేస్తుందది. సింహంలాగా మన మీద దాడి చేస్తుందది. మనం తట్టుకోలేం. సో, కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే గనక ఇక్కడ అనవసరమైనటువంటి హింసలు, హత్యలు, జంతు హింస, యుద్ధము ఇటువంటివి అనవసరంగా చేయకూడదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? అనివార్యమైన నీ విద్యుక్త ధర్మ నిర్వహణమునందు దుఃఖించరాదు. ఇక్కడ విద్యుక్త ధర్మం ఏమిటి? అర్జునుడికి యుద్ధం చేయడం. యుద్ధం చేయడం అంటే ఏమిటి? చంపటం. ఇక్కడ అర్జునుడేమిటి? ఏదో ఒక లాజిక్స్ పట్టుకుని నేను హింస చేయకూడదు, మంచి చేయాలి, అందరికీ ఎవరిని చంపకూడదు అని కూర్చుంటే గనక సరిపోతుందా? ఎందుకంటే గనక దుర్యోధనుడు వాళ్ళ యొక్క పార్టీ అందరూ కూడా కలిసి ఏమి చెయ్యకూడదో మొత్తం అన్నీ కూడా చేసేసారు. వాళ్ళ యొక్క ఇల్లు నాశనం చేశారు. వాళ్ళ యొక్క ధనాన్ని లాక్కున్నారు. వాళ్ళ ఆస్తులు లాక్కున్నారు. వాళ్ళ గౌరవం లాక్కున్నారు. ఇంకా వాళ్ళ యొక్క స్త్రీ, వాళ్ళ యొక్క రాణి యొక్క మానాన్ని అపహరించడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారు. వివస్త్రం చేయడానికి. చెయ్యనటువంటి అకృత్యం లేదు. అటువంటి వాళ్ళ మీద ఇప్పుడు జాలి చూపించకూడదు అవసరమొచ్చినప్పుడు. ఇటువంటి వాళ్ళని, అధర్మపరులని నువ్వేం చేయాలి? నాశనం చెయ్యాలి. ఇప్పుడు నేను అహింస అని చెప్పి కూర్చుంటానంటే కుదరదు అని చెప్పి స్వామి ఇక్కడ ఇండైరెక్ట్‌గా చెప్తున్నారనమాట. సో, ఇక్కడేంటంటే గనక హింస అనేటువంటిది సరదాగా చెయ్యకూడదు. కానీ ధర్మాన్ని నిలబెట్టడానికి మనకి అవసరమైనప్పుడు మనము హింస చెయ్యవచ్చు. సో, ఇది గుర్తుపెట్టుకోవాలనమాట. చాలా మంది అహింసా పరమో ధర్మ అని చెప్పనంటారు. కరెక్టే అహింసా పరమో ధర్మ. అందరూ కూడా ఆ శ్లోకంలో మొదటి లైన్ దాకా చదివేసి ఆగిపోతారు. కానీ రెండో లైన్ ఉంటుందనమాట. అందులో క్లియర్‌గా చెప్పారు. ఏం చెప్పారక్కడ? మనకి ధర్మాన్ని స్థాపించడానికి అవసరమైతే గనక హింస చేయవచ్చు. ధర్మం కోసం, నీ కోసం కాదు.
సో, అది చాలా క్లారిటీగా మనం తెలుసుకోవాలనమాట. మనకది మిస్సింగ్. అహింస పరమో ధర్మ అని చెప్పి మనం ఆగిపోతున్నాం. సో, ఆగిపోకూడదు. సో, అహింస పరమో ధర్మ. ఎప్పుడు సాధారణమైనటువంటి పరిస్థితులున్నప్పుడు, అంతా మంచిగా నడుస్తూ ఉన్నప్పుడు, మనం అహింస పరమో ధర్మ. యెస్. ఎవరిని కూడా అనవసరంగా ఏమి చేయకూడదు, ఏం కొట్టకూడదు, ఎవరిని హింసించకూడదు. కానీ ఎప్పుడైతే గనక ధర్మానికి హాని కలిగినప్పుడు, గ్లాని కలిగినప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు సరైనటువంటి మనము ఆ యొక్క డెసిషన్ తీసుకోవాలనమాట. సో, అదే ఇక్కడ ధర్మాన్ని స్థాపించడానికి రాజ్యంలో ఒక్కొక్కసారి ఏమవుతుంది? ఈ యొక్క హింస, యుద్ధము అనేటువంటిది అవసరమవుతుంది. అది కూడా క్షత్రియుడికి ఆ యొక్క బాధ్యత అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎవరినైనా సరే దండించడానికి, చంపడానికి క్షత్రియుడికి లైసెన్స్ ఉంది. ఎప్పుడు? ఉత్తిగా సరదాగా ఉన్నప్పుడు గాదు. సో, ఈ యొక్క ధర్మ సంకట పరిస్థితులు ఏర్పడినప్పుడు, సమాజంలో అధర్మ పరిస్థితులు నెలకొనినప్పుడు క్షత్రియుడు ఖచ్చితంగా ఏం చేయాలి? ఈ యొక్క ఆయుధం తీసుకొని యుద్ధం చేయాలి. సో, అర్జునుడికి అదే విషయం చెప్తూ ఉన్నారనమాట. సో, మీ మీ యొక్క బంధువులు చనిపోతారు అని చెప్పేసి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. కానీ ఏంటంటే గనక, ఇక్కడ నీ యొక్క విద్యుక్త ధర్మాన్ని మాత్రము నువ్వు వదిలిపెట్టకూడదు. సో, కాబట్టి ఎందుకంటే గనక జీవులందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు, చనిపోతూ ఉంటారు వాళ్ళ యొక్క కర్మానుసారం. సో, కాబట్టి ఈ యొక్క ధర్మాన్ని స్థాపించడానికి అవసరమైనప్పుడు నువ్వు ఈ యొక్క వెనకడుగు చేయకూడదు. నువ్వు ఒకవేళ వాళ్ళని చంపకపోయినా సరే వాళ్ళేమవుతుంది ఇవాళ కాకపోతే గనక రేపైనా సరే వాళ్ళు చనిపోతారు వాళ్ళందరూ కూడా. ఈరోజు కాదు రేపైనా సరే వాళ్ళు చనిపోవాల్సిందే అది వాళ్ళ కర్మానుసారం. సో, కాబట్టి ధర్మాన్ని స్థాపించడానికి అవసరమైనప్పుడు ఏం చేయాలి? నువ్వు యుద్ధం చేయాలి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో, తర్వాత 28వ శ్లోకంలో మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. స్వామి ఏం చెప్తున్నారు? సృజింపబడిన జీవులందరును ఆదిలో కనపడక, మధ్యలో కనపడి, నశించిన పిమ్మట తిరిగి కనపడక యుందురు. అట్టి ఎడ దుఃఖించుటకు అవసరమేమున్నది? హ్మ్. ఇప్పుడు జీవులందరూ కూడా ముందు ఎవరు కూడా కనపడరు. అందరూ కూడా. సో, మనోళ్ళు గాని, మునుమనోళ్ళు గాని మనకు తెలుసా ఎవరొస్తారో? మనకు తెలీదు. సో, అదే విధంగా మన యొక్క ముత్తాతలు వాళ్ళ యొక్క వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనకెవరైనా తెలుసా? తెలీదు. సో, చాలామంది మన ముందు ఉన్నారు, ఇప్పుడు లేరు. చాలామంది ఇప్పుడు లేరు, తర్వాత రాబోతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. అంటే ఏమిటి? జీవులు ఇంతకుముందు లేరు. సో, మధ్యలో వాళ్ళందరూ కూడా మధ్య స్థాయిలో వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడా మరణం చెందుతూ ఉంటారు. హ్మ్. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా నువ్వు మళ్ళీ దాని గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. సో, ఇంకా మనము ఒక స్టెప్ ముందుకు వెళ్తే గనక ఏమవుతుంది? సృష్టి ప్రారంభానికి ముందు జీవులందరూ కూడా నిద్రాణ వ్యవస్థలో ఉన్నారు. తర్వాత సృష్టి ఎప్పుడైతే గనక రన్నింగ్‌లో ఉందో, సో, మధ్యలో ఉందో హ్మ్. పోషణ స్థాయిలో ఉందో అప్పుడేమవుతుంది? జీవులందరూ కూడా ప్రకటితమయ్యారు. వాళ్ళ వాళ్ళ కర్మల ప్రకారం రకరకాల శరీరాలు తీసుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే సృష్టి లయం చెందుతూ ఉందో అందరూ కూడా ఏమవుతారు మళ్ళీ, ఆ యొక్క నారాయణుడి యొక్క శరీరంలోకి అందరూ కూడా మళ్ళీ నిద్రాణ వ్యవస్థలోకి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారనమాట. సో, ఇక్కడ 2 రకాలనమాట. ఒకవేళ కనుక ఆత్మ ఉంది అనుకున్నా సరే, నువ్వు చంపవలసిందే. ఆత్మ లేదు అనుకున్నా సరే, నువ్వు చంపవలసిందే. సో, ఎలాగా? ఒకవేళ కనుక ఆత్మ లేదు అని అనుకుంటే గనక ఏమవుతుంది? ఈ యొక్క శరీరం అనేటువంటిది ఒక్కొక్కసారి ప్రకటితమవుతూ ఉంటుంది. మళ్ళీ ఏమవుతుంది? అది అప్రకటితం అయిపోతూ ఉంటుంది. సో, సో ప్రకటితమవుతుంది, అప్రకటితమవుతుంది. ఇప్పుడు ఎలా అంటే గనక కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని జెప్పి చెప్తూ ఉంటారనమాట. మీరు ఒక పెద్ద ముందు ఏమవుతుంది చాలా మంది చూసుంటారు. ఒక పెద్ద ఆకాశ హార్మ్యాలు పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ అన్నమాట. 100 అంతస్తుల బిల్డింగ్‌లు, 20 50, 60, 70 అంతస్తుల బిల్డింగ్‌లన్నీ కూడా కట్టేసున్నారన్నమాట. సో, ఆ బిల్డింగ్ కట్టక ముందు ఏమైనా ఉన్నాయా అక్కడ? ఆ బిల్డింగు? ఓన్లీ నేల మాత్రం ఉంటుంది. కట్టిన తర్వాత ఏమైంది? అక్కడ పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యము తయారైపోయింది. బై చాన్స్ ఏమవుతుందో ఒక్కొక్కసారి భూకంపాలు గాని, లేకపోతే ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి గదా! ఏదో మిసైల్ వచ్చి అటాక్ అయింది. సో, అమెరికాలో చూసాం గదా! ట్విన్ టవర్స్ అని జెప్పి వాళ్ళు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని జెప్పి కట్టారు వాళ్ళు. ఏమైంది? 2 విమానాలొచ్చి వాటిని కూల్చేసాయి. కూల్చేస్తే మొత్తం అంతా ఏమైపోయింది? మొత్తం భూస్థాపితమైపోయింది. మొత్తం అంతా కిందకి పడిపోయింది. పడిపోయిన తర్వాత ఏమైనా ఉందా మళ్ళీ?
ఏమీ లేదు. సో, అలాగే ఆత్మ అనేటువంటిది కూడా ఏమవుతుంది, ఆత్మ అనేటువంటిది ఒకవేళ లేదు అనుకుంటే గనక మనం చెప్పుకున్నాం గదా! ఇవి రకరకాల మూలకాలతోటి తయారైనయి అనుకుంటే గనక ఆత్మ తయారైంది. మళ్ళీ ఏమవుతుంది మరణం వస్తే గనక మళ్ళీ మూలకాలన్నీ కూడా డిసింటిగ్రేట్ అయిపోతాయి. మొత్తం అన్నీ కూడా మూలకాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో, కానీ ఎప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క శక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా నాశనం అవ్వదు. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్తారనమాట. సో, ఏమవుతుంది ఈ శక్తి అనేటువంటిది ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మారుతూ ఉంటుంది. సో, ఎలా అయితే గనక ఇంతకుముందు ఆ బిల్డింగ్ కట్టడానికి కావాల్సిన మెటీరియల్స్ తోటి ముందు ఒక బిల్డింగొచ్చింది. సో, మళ్ళీ ఆ బిల్డింగ్ అంతా కూలిపోయిన తర్వాత ఏముంటుంది? ఏమి ఉండవు. మళ్ళీ అవన్నీ కూడా భూమిలోకి అవన్నీ కూడా కలిసిపోతాయన్నమాట. సో, ఒకవేళ ఆత్మ లేదు అని అనుకున్నా సరే, ఇవన్నీ కూడా భౌతిక పదార్థాలతో తయారయ్యేవి అని అనుకున్నా సరే ఏమైతుంది? నీకు ఒక రూపం ఉంది. ఆ రూపం తయారైంది. ఒకవేళ ఆ రూపం నాశనం అయిపోయినా సరే ఏమవుతుంది? మళ్ళీ వేరొక రూపంలోకవి వెళ్ళిపోతాయి. అప్పుడు కూడా నువ్వు ఈ యొక్క ఆత్మ గురించి నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఆత్మ ఉంది అని అనుకున్నావనుకో అర్జునా, అప్పుడేమవుతుంది? ఆత్మ ఉంది అనుకుంటే గనక, మనం యేసుకున్నటువంటి యొక్క శరీరము ఒక దుస్తుల్లాంటిది. ఇంతకుముందు చెప్పుకున్నాం గదా మనం. దుస్తులు ఎప్పుడైతే జీర్ణం అయిపోతాయో వాటిని మనం విడిచి కొత్త దుస్తులు ఎలా అయితే గనక వేసుకుంటామో, ఆత్మ కూడా ఏం చేస్తుంది? శరీరం జీర్ణం అయిపోయినప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త శరీరాన్ని పొందుతూ ఉంటుంది. ఎలా అంటే గనక మనం వేసుకున్నటువంటి మనం తెచ్చుకున్నటువంటి యొక్క శరీరం అనేటువంటిది ఒక దుస్తుల్లాగా అనుకోవచ్చు. లేకపోతే ఒక కళ లాంటిది కూడా అనుకోవచ్చనమాట. సో, కలలో మనకి ఎన్నో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. ఎవరో వచ్చి మనల్ని కొట్టేసి ఉండొచ్చు. అయ్యో! అని చెప్పి మనం లేచిన తర్వాత ఏడుస్తామా? ఏడవము. కలలో మనకి ఎవరో ఒక రూ. 1,00,00,000 వచ్చి ఇచ్చి ఉండొచ్చు. సో, బయటకొచ్చిన తర్వాత అయ్యో! నా రూ. 1,00,00,000 ఏవి ఎళ్ళిపోయినియి అని చెప్పి బాధపడతామా? బాధపడం. ఏదో వచ్చినవి వెళ్ళిపోయినియి. కల అని ఎలా అయితే గనక పట్టించుకోమో, అలాగే ఇక మన యొక్క జీవితం కూడా ఏంటంటే గనక ఒక కల లాంటిది. ఆ! కల లాంటిది మన జీవితము అని అనుకుంటే గనక సో, కలే కదండీ! మరెందుకండి ఈ భక్తి ఇవన్నీ గూడా చేయాలి మేము అనవసరం. ఎలా కావాలంటే అలా ఉండొచ్చు కదా! కల కదా ఇది అనుకుంటే గనక లేదు. కానీ ఈ కలలో మాత్రము మనం ఉన్నటువంటి జీవితంలో ఈ కలలో మాత్రము శాశ్వతమైనటువంటిదేమిటి? భక్తి. భక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా శాశ్వతం. ఈవెన్ కలలో భక్తి చేసినా సరే అది మంచిదే. మనము ఈ యొక్క జీవితంలో ఉన్నప్పుడు భక్తి చేసినా చివరికి మిగిలేది మనకి భక్తి మాత్రమే అన్నమాట. సో, కాబట్టి ఇక్కడ 2 రకాల వాదాలతోటి కూడా చెప్తూ ఉన్నారనమాట. ఒకవేళ ఆత్మ ఉంది అని అనుకున్నా సరే, ఏమవుతుంది? ఆత్మ అనేటువంటి శరీరాలు మారుస్తూ ఉంటుంది కాబట్టి, ఆ యొక్క బయట డ్రెస్ పోయినా సరే ఏం పర్వాలేదు. ఆత్మ శాశ్వతంగా ఉంది కాబట్టి, నువ్వు అప్పుడైనా సరే నీ యొక్క విద్యుక్త ధర్మం చేయాలి. ఒకవేళ ఆత్మ లేదు అని అనుకున్నా సరే, అవన్నీ కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం గదా! రసాయనాలు. లైజాల్ పడిపోతే మనం చనిపోయిన వాడిని ఏమన్నా తిడతామా? ఏమి తిట్టం. సో, అదే విధంగా నువ్వు ఈ యొక్క శరీరాలు ఏవో తయారైనయి భౌతిక పరిస్థితుల్లో అని అనుకున్నా సరే, వాటిని నాశనం చేయడానికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గనక అవి చనిపోయినప్పుడు మళ్ళీ రూపాంతరం చెందుతూ ఉన్నాయి. ఒక శక్తి ఇంకొక శక్తిలోకి రూపాంతరం చెందుతూ ఉంది. కాబట్టి ఈ 2 పరిస్థితుల్లో కూడా నువ్వు నీకు అనివార్యమైనటువంటి యుద్ధం చేయడానికి నువ్వు వెనకడుగు వేయాల్సినటువంటి అవసరం లేదు. నీ యొక్క క్షత్రియ ధర్మమైనటువంటి విద్యుక్త ధర్మ నిర్వహణము నువ్వు చేయాలి. దాని గురించి నువ్వు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. సో, ఎదుట ఉన్నటువంటి వాళ్ళు గురువులు, తండ్రులు అని చెప్పేసి నువ్వేమీ పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి స్వామి ఈ విధంగా అర్జునుడికి ఆత్మతత్వం గురించి చెప్పడం జరిగిందనమాట. హరే కృష్ణ. సో, మళ్ళీ మనము రేపు భగవద్గీతలో అమేజింగ్ శ్లోక గురించి మనం రేపు డిస్కస్ చేసుకుందాం. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणामालु। प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम अंडी। थैंक यू प्रभु जी। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण। वांछा हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंतकोटि वैष्णव की जय। श्रील प्रभुपाद की जय। निताय गौर प्रेमानंदे हरि हरे हरि बोल। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम।